నేటిదిన వాక్య ధ్యానం కొరకు రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసముంచి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వారికి తాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ప్రభు అనుగ్రహిస్తారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలుగు శక్తి చేత మనము దేవుని యందు నిరీక్షణ గలవారు మగుటకు మన నిరీక్షణ కర్తయగు దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన వారు జీవించు కాలమంతా ఇహలోకం వారికి అనేక విషయాల ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వారు సమస్త ఆనందముతో ఉంటారు. రెండోదిగా సమాధానంతో ఉంటారు అనేటటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇట్టి స్థితిని ఒక విశ్వాసి తన జీవితంలో పొందాలి అని అంటే యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు అని ఇక్కడ సెలవిచ్చటను గమనించగలం. అనగా ఎందరైతే దేవుని వాక్యానికి విధేయులవుతారో వారికి ఆయన కలుగు చేసే దీవెనలను 11వ వచనం కూడా మనం చదివితే, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని ఇక్కడ రాయటం గమనించగలం. నిజమే, ఎందరైతే ప్రభువునకు విధేయులవుతారో వారు లోకమిచ్చే సంతోషం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభులోని సమస్త సంతోషానికి కారణమైన పరిస్థితులు మనం పొందగలం. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో కూడా, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. గనుక ప్రభువారు మనకిచ్చే ఈ దీవెనలకు మనం పాత్రలు మగుటకు నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మేలు పొందుదుముగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల్లోని దీవెనలు మీ యొద్ద నుండి మా ప్రియులు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. మీ కృపాక్షేమాలతో కాపాడి మా ప్రియులకు మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.